భద్రాచలంలో ఏటా జరిగే రాములూరి కళ్యాణానికి మరో 2 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నారు. కళ్యాణానికి ముందు జరిగే క్రతువును వేద పండితులు నిర్వహిస్తున్నారు. కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని భావిస్తున్న అధికారులు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి కళ్యాణ ఘడియలు సమీపిస్తున్న వేళ దక్షిణాది అయోధ్య భద్రాద్రి శ్రీరామ నామస్మరణతో మారుమోగుతోంది. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయంలో తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయంలోని బేడా మండపంలో ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు అగ్ని ప్రతిష్టను ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు జరిగినన్ని రోజులు హోమశాలలో ప్రతినిత్యం పూజలు జరుగుతాయని అర్చకులు వెల్లడించారు. బుధవారం జరగనున్న సీతారాముల కళ్యాణానికి ముందు నిర్వహించాల్సిన పూజలను అర్చకులు ఘనంగా జరుపుతున్నారు. ముందుగా పట్టణంలోని తాతగుడి వద్ద నుంచి పుట్టమట్టిని తెచ్చి వస్త్రంపై గరుడ చిత్రాన్ని గీచిన అర్చకులు గరుడకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చిన్నజీయర్ మఠంలో గరుడకు శుద్ధి జరిపి గీచిన చిత్రంలో దోషాలు లేకుండా ఆలయంలోని మూలవరలకు గరుడను చూపించారు. అనంతరం హోమశాలలో ప్రత్యేక హోమం నిర్వహించి గరుడను ఆలయం ముందు ఉన్న ధ్వజస్తంభం వద్దకు తీసుకొచ్చి అక్కడ గంటసేపు పూజలు నిర్వహించారు. అనంతరం గరుడను ధ్వజస్తంభంపై ఎగురవేశారు. ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి భక్తులు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు తరలివచ్చారు. వేడుకల్లో భాగంగా రేపు భద్రాద్రిలో ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ నెల 5న మిథిల స్టేడియంలో సీతారాముల కళ్యాణం, 6న పట్టాభిషేకం జరగనుంది. ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్ హాజరు కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్ పర్యటనతో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. రాములూరి కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటం వల్ల అధికారులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.